వెల్కమ్ టు ద ఫేమస్ వారణాసి. దీన్ని కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఆర్మీ పర్సన్ చనిపోతే మణికర్ణిక ఘాట్కి తీసుకువచ్చారు. ఈ ముందు వీడియో చూడండి. టెంపుల్కి 1 కిలోమీటర్ రేడియస్ వరకు 4-వీలర్ వెహికల్స్ని అలౌ చేయట్లేరు. బికాజ్ లక్షల మంది ప్రజలు వారణాసికి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో మేము గవర్నమెంట్ ఫ్రీ పార్కింగ్లో కార్ పెట్టేస్తున్నాం. నవీన్కి ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి అంతా ఉండే వరకు ఇక మనకి నడవడానికి వస్తలేదు. మన లగేజ్ అఖిల్ పట్టుకున్నాడు. డే 1 కాబట్టి ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు. లాస్ట్ రోజు ఎట్లుంటారు చూద్దాం. ఇది నా మాట నవీన్, మిస్టర్ నవీన్. లాస్ట్ రోజు కూడా దీనికన్నా ఎక్కువ ఎనర్జెటిక్ అయిపోయి. నాకేమో ఫుల్ సడదైంది, జ్వరం వచ్చినట్టుంది ఫీలింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. నవీన్ అరిసిత్ ఆ సైకిల్ మనిషికి ఒకే సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళకి శాతం అయితే. ఈ మంగళ గెస్ట్ హౌస్లో మేము 2 రూమ్స్ తీసుకున్నాం. 2 days 2 rooms కాస్ట్ 5200 రూపీస్. The next day. సో అందరం మంచిగా కుర్తా తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? ఇది నాకు అర్జున్ బ్రో ఇచ్చాడు. ఫస్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, తర్వాత కాల్భైరవ్ టెంపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మొత్తం కాశీలో అరౌండ్ 72,000 టెంపుల్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి ఎక్కువ అంటే ఎక్కువ సరిపోదు. 72,000 అయినా కానీ 5-6 నెలలు అయిపోతుంది కాదు. హలో మై టెక్స్టింగ్ ఎవ్వరు వెళ్తారే. ఇది వేసుకో పక్క. యాక్చువల్లీ ఈసారికి ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఈయనకి వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ రూమ్ లాగేసినా. వెల్కమ్ టు ద ఫేమస్ వారణాసి. దీన్ని కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ పాత పేరు ఈ సిటీది, అండ్ వారణాసి అని తర్వాత పేరు పెట్టారు. ఈ సిటీని వరల్డ్లో అన్నిటికంటే ఓల్డెస్ట్ సిటీ అంటారు. సో యాక్చువల్గా ఇప్పుడు లైన్ పట్టేది మేము అప్పటి నుంచి 1 hour నుంచి ఇక్కడ నిల్చున్నాం. ఈ లైన్ కొంచెం కూడా ముంగడికి వెళ్తలేదు. సో ఈ మొత్తం లైన్ అయిపోవడానికి ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours పట్టుద్దంట. సో ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు ఎట్లా అంటే గేట్ నెంబర్ 2 కార్ నుంచి పట్టుకుపోతాం. మాకు పర్ పర్సన్ 400 రూపీస్. అంటే వాళ్ళు ఇంకెక్కువ అంటున్నారు, 1000-1500 కూడా అంటున్నారు. కానీ మేము బార్గెన్ చేసి 400 రూపీస్కి తీసుకొచ్చాం. సో టోటల్ అందరికి కలిపి 2000 కడుతున్నాం. 2000 రూపీస్ పే చేస్తే వాళ్ళకు 2000 రూపీస్ పే చేస్తే వాళ్ళు మాకు 1.5 hour లోపు దర్శనం చేయించేస్తా అంటున్నారు. యాక్చువల్గా మేము ఇదే లైన్లో పట్టేసి వెళ్ళిపోయేటోళ్ళం, కానీ అందరు హెల్త్ ఖరాబే ఉంది. కొంచెం పైసలు ఖర్చు అయినా కానీ 1-2 గంటల దర్శనం అయిపోద్దని ఇప్పుడు ఈ పని చేస్తున్నాం. సో లాకర్ రూమ్లో ఫోన్లు ఇట్లా అన్ని పెట్టడానికి వస్తున్నాం. గుడి లోపలికి ఏది బ్లాక్ కలర్ది వాచ్ అయినా క్యాప్ అయినా బ్లాక్ ఏది పంపించారంట. సో ఫోన్లు అయితే వీళ్ళు అన్ని పెట్టాలి కంపల్సరీగా. ఇక్కడ లాకర్ రూమ్ లో పెట్టేస్తున్నాం. గుళ్ళ దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడతాం. 1 eternity later. సో దర్శనం అయిపోయింది. హెవీ క్రౌడ్ ఉండే. మేము అమౌంట్ పెట్టి వెళ్ళినా కానీ మాకు అరౌండ్ 4 hours దర్శనానికే పట్టింది. నార్మల్ దర్శనం అయితే అరౌండ్ 7 to 8 hours ఈజీగా అవుతుంది. చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఓన్లీ టెంపుల్ లోపలనే 11:30 నుంచి 12:30 ఆరతి టైంలో 1.5 lakhs మంది వరకు ఉన్నారంట టెంపుల్లో. అంత హెవీ క్రౌడ్ ఉంది. అయోధ్యలో కూడా ఇంత క్రౌడ్ లేకుండా కానీ కాశీలో ఇంత క్రౌడ్ ఉంది. బట్ ఫైనల్గా దర్శనం అయిపోయింది. అందరికీ మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. వీళ్ళైనా ఇంత వామిటింగ్ చేసుకున్నారు, నాకు సైడ్ అయినా అందరికీ ఇప్పుడు మళ్ళీ దర్శనం తర్వాత ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఓన్లీ 2 టీలు తాగి బతికినాం అంతే. కానీ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. లోపల ఎనర్జీ సూపర్ ఉండే. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి. దాని తర్వాత కాల్భైరవ్, ఇంకా చాలా టెంపుల్స్ ఆల్రెడీ చెప్పా కదా 72,000 టెంపుల్స్ ఉంటాయి. సో దీని తర్వాత కాల్భైరవ్ టెంపుల్కి వెళ్తాం. కానీ ఫస్ట్ లంచ్ చేయాలి. ముందు అన్నాడు భయ్యా, శివభయ్య నేను చూసుకుంటా, నాతో పాటు వచ్చేయండి అని. ఇప్పుడు తినడానికి ఆకలేస్తుంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చూడు
నవ్వుతున్నాడు 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 11 గంటలకి గుళ్ళకి వెళ్తే 4 అవుతుంది, ఇప్పుడు 5 hours పట్టింది. ఇది కట్ చేస్తాడు, ఇది వేయడు. ఇది కట్ Horror music. ఇప్పుడు ఇంత క్రౌడ్ లో తెలుగు నిలబడుతుంది తెలుసా? దొంగ 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 దొంగ. వీడు మనిషా పశువా? సో ఇప్పుడు దశశ్వమేధ్ ఘాట్లో గంగా ఆరతి చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా ఆన్లైన్లో గంగా ఆరతి లేదు, February 5 వరకు క్లోజ్ ఉంది అని చెప్తున్నారు. కానీ అది ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ క్రౌడ్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అందరూ. కానీ గంగా ఆరతి అవుతుంది ఇక్కడ. స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ టైం 5:45 అవుతుంది. 6 o'clock స్టార్ట్ అయ్యింది. 6 నుంచి 6:45 to 7 వరకు అట్లా అయింది అన్నమాట. కానీ చాలా బాగుంటుంది. బట్ మాకు దర్శనం దర్శనం అయ్యే వరకు లేట్ అయిపోయింది కాబట్టి మాకు ముంగట ప్లేస్ దొరకలేదు. అక్కడ ఉంటే ఇంకా వ్యూ చాలా బాగుంటుండే. బట్ అయినా కానీ ఇక్కడ వెనకాల నుంచి కొంచెం క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వీడియోలు మంచిగా వస్తాయి. నీకు తెలుగొచ్చా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎందుకు స్టార్ట్ అయింది కదా, అవుతుంది అని నేర్చుకోండి. స్టార్ట్ అయిందని నేను అనలే. స్టార్ట్ అయిందని రికార్డ్ చేసి గో బ్యాక్ చూడండి, చెక్ చేయండి. ఇంకో 10 minutesలో ఆరతి స్టార్ట్ అయింది. ఆ ఆరతిని మంచిగా ఫీల్ అవ్వండి. వీళ్ళంతా డబ్బులు కట్టి పైన కూర్చున్నారు. 200 or 300 రూపీస్ కడితే పైన కూర్చోబెడతారు. పైసా సో గంగా ఆరతి అయిపోయింది అనమాట. అరౌండ్ ఒక 40-45 minutes ఆరతి అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక 500-600 meters నడుచుకుంటూ వెళ్తే మణికర్ణిక ఘాట్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మేము వచ్చింది మణికర్ణిక ఘాట్. ఇక్కడ 24 గంటలు శవాలు వస్తూ ఉంటాయి, నాన్ స్టాప్ శవాలు కాలుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దానం చేయబడిన వారు మోక్షాన్ని పొందుతారు, అంటే మరో జన్మెత్తరు. ఇక్కడ ఒక ఆర్మీ పర్సన్ చనిపోతే మణికర్ణిక ఘాట్కి తీసుకువచ్చారు. ఈ ముందు వీడియో చూడండి.
నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ విజిట్ చేసి కాలభైరవ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకు వేసినంటే ఈమె పాపాలు ఎక్కువ ఉన్నాయి కదా, అవి తగ్గాలంటే. పాపిస్తుంది అమ్మ ఇది ఎందుకు వేసింది మరి? పాపాలు చేసుకోమంటే బోటింగ్ వేరే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. ఏంటి సార్ అది? మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. దట్ ఈస్ లైఫ్. బోటింగ్ దాని మీద క్లారిటీ ఉందా? నువ్వు ఏం చేస్తున్నావు? బోటింగ్ కానీ ఇదేంది? మరి నువ్వు సమాధానం ఇస్తలేవు అందుకని. కాశీలో టెంపుల్స్ అండ్ చిన్న చిన్న గల్లీలే కాకుండా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో నెక్స్ట్ చూపించే ఫుడ్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ఫుడ్ స్టాల్స్. ఇప్పుడు వచ్చింది కాశీ చాట్ బండార్. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ నా ఫేవరెట్ సమోసా చాట్. ఎట్లుంది? సాంబార్ చాట్. సాంబార్ చాటా? టమాటా సాంబార్ చాట్. చాటే వాటర్ చేసాడు అంతే. ఇది మసాలా పైన అది మిక్స్ చేయి కరెక్ట్గా టేస్ట్ చేయి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. దాని పక్కనే శ్రీశ్యామ్ భోగ్లో మలయో అని స్వీట్ ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. मेरा पास आईफोन है, मैं एक ही चुना आपका फोटो मैं एक ही चुना अच्छा का पैसा फोटो बढ़िया देगा दे दो फोन दे दो शिवा तो मेरे को दे दो पैसा ठीक है उसका काम है फिर यही कैमरा दे दो मैं एक ही चुना दे दो मेरे को पैसा ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? कौन सा कैमरा है निकॉन 75D ये बोलेगा ठीक है 10 रुपए में दे दो 10 रुपए 70